ఫ్రెండ్స్, ఇది ఎల్జీ వింగ్ 5G ఫోన్. ఎల్జీ దీన్ని రీసెంట్గా లాంచ్ చేసింది. ఎల్జీ ఫోన్ లాంచ్ చేసినప్పుడు దీని ప్రైస్ 70,000. ప్రజెంట్ ఇది 30,000కి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. ఇంకా ఈ ఫోన్తో పాటు బాక్స్లో వచ్చే యాక్సరీస్ చూస్తే మొబైల్ అండ్ ఒక బ్యాక్ పౌచ్, 2 స్క్రీన్ గార్డులు అండ్ డేటా కేబుల్, సిమ్ ఎజెక్టర్, వారంటీ కార్డ్, క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ 3.5mm జాక్ డాంగిల్. ఛార్జర్ స్కిప్ చేశారు. ఇంతకుముందు దీంట్లో 70,000 ఉన్నప్పుడు మొబైల్ కాస్ట్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఛార్జర్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ప్రస్తుతానికి దాన్ని తీసేశారు. ఇంకా ఇయర్ ఫోన్స్ విషయానికి వస్తే ఎల్జీ ఫస్ట్ నుంచి ఈ మొబైల్తో పాటు ఇయర్ ఫోన్స్ ప్రొవైడ్ చేయడం లేదు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది 765G 5G ప్రాసెసర్తో వస్తుంది. ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్. కానీ ఎల్జీ మెయిన్గా ఈ మొబైల్ని హైలైట్ చేస్తున్నది సోయల్ మోడ్. ఇందులో 2 డిస్ప్లేలు ఉంటాయి. మెయిన్ డిస్ప్లే 6.8 ఇంచెస్ POLED డిస్ప్లే, అలాగే సెకండ్ డిస్ప్లే 3.9 ఇంచెస్ GOLED డిస్ప్లే. ఎల్జీ హైలైట్ చేస్తున్న ఇందులో సెకండ్ ఫీచర్ గింబెల్ మోషన్ కెమెరా. ఈ ఫోన్లో వెనక వైపు 3 కెమెరాలు ఉంటాయి. 64MP మెయిన్ కెమెరా, అలాగే 12MP ఒకటి, 13MP ఒకటి. 12MP కెమెరా గింబెల్ మోడ్తో పనిచేస్తుంది. అలాగే ఇందులో డ్యూయల్ రికార్డింగ్ కూడా ఉంది. ఈ మొబైల్ 32MP పాపప్ కెమ్తో వస్తుంది. ఇది 8GB ర్యామ్, 128GB స్టోరేజ్తో వస్తుంది. అలాగే SD కార్డ్ వేసుకుని 2TB వరకు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు మెమరీ. కానీ ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. 4000 mAh బ్యాటరీ సపోర్ట్తో వస్తుంది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే 13 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఇది Android 10 మీద పనిచేస్తుంది. అసలు ఈ మొబైల్ ఎవరి కోసం అంటే స్మార్ట్ ఫోన్ కన్నా అంతకు మించి కోరుకునే వాళ్ళ కోసం. అందుకు తగ్గట్టుగానే ఈ ఫోన్లో ఫీచర్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎల్జీ ఫోన్లో మెయిన్గా హైలైట్ చేసింది ఈ సర్వైవల్ మోడ్. ఇది ఒక ఇన్నోవేటివ్ ఫోన్ అని చెప్పొచ్చు ఎల్జీ నుంచి. ఇలా మూవ్ చేయొచ్చు ఈ ఫోన్ని. ఇలా ఎన్నిసార్లు మూవ్ చేయొచ్చు అంటే ఎల్జీ దీనికి ఒక క్లారిటీ ఇచ్చింది. మ్యాక్సిమం 2 lakhs టైమ్స్ పర్ డే, 100 టైమ్స్ అలా కౌంట్ చేసి చెప్పింది. ఎల్జీ ఈ సర్వైవల్ మోడ్ని ఏ టెక్నాలజీతో బిల్డ్ చేసిందో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇది ఎల్జీ నుంచి గ్రేట్ ఇన్నోవేషన్ అని చెప్పొచ్చు. చూడండి, దీంట్లో 2 డిస్ప్లేలు ఉంటాయి. పైన వచ్చి 6.8 ఇంచెస్ ఒక డిస్ప్లే, కింద 3.9 ఇంచెస్ ఒక డిస్ప్లే. డైలీ యూజ్లో ఈ డిస్ప్లేస్ మనకు ఎలా యూజ్ అవుతాయో ఒకసారి చూద్దాం. ఈ మొబైల్ యూజ్ చేసి మల్టీ టాస్క్స్ ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేశాను కదా, బ్యాక్ వచ్చేసి ఇట్లా అన్నా అనుకోండి, బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఉంటాయి. పైన ఓపెన్ చేసిన యాప్ మీద ఇట్లా టచ్ చేసామంటే మల్టీ విండో వస్తుంది, పైన ఉంటుంది అది. సెకండ్ ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ ఆర్ ప్లే స్టోర్. ఓకే, ప్లే స్టోర్ తీసుకున్నాను. సో 2 ఇలా ఒకేసారి ఆపరేట్ చేయొచ్చు. అప్పుడు ఈ స్వైవల్ ఓపెన్ చేసామంటే కింద మన ఇష్టం, కింద ఇంకొక డిస్ప్లే. ఈ డిస్ప్లేలో మనం ఏదో ఒక యాప్ మన ఇష్టం. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ క్రోమ్ రన్నింగ్లో ఉంది. క్రోమ్ వద్దంటే బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ మన ఇష్టం వచ్చిన యాప్ ఏది కావాలంటే అది మనం అక్కడ యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఒకేసారి 3 యాప్లు యూజ్ చేయొచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది కాకుంటే ఇది యాప్స్లోనూ ఈ విధంగా మనం యూజ్ చేయలేము. కొన్ని రిజర్వ్డ్ యాప్స్ని యూజ్ చేయొచ్చు. ఒకవేళ వద్దనుకుంటే ఇక్కడ టచ్ చేసామంటే ఈ విధంగా ఇంటూ మార్క్స్ వస్తుంది, క్యాన్సిల్ బటన్ నొక్కినామంటే మామూలుగా సింగిల్ యాప్ యూజ్ చేసేయడానికి రెడీ అయిపోతుంది డిస్ప్లే. కింద ఇంకొక యాప్ ఆల్రెడీ ఉంది. ఇది వద్దనుకుంటే దీన్ని కూడా బ్యాక్ తీసేసామంటే మన ఇష్టం వచ్చిన యాప్ ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళాలంటే ఇక్కడ ఈ విధంగా బ్యాక్ బటన్ నొక్కామంటే బ్యాక్ వెళ్ళిపోతాం. పూర్తిగా బ్యాక్ రావాలంటే మామూలే ఈ విధంగా బ్యాక్ వచ్చేస్తాం. ఇప్పుడు డిఫాల్ట్గా మనం 2 యాప్లని కంటిన్యూస్గా డిఫాల్ట్గా యూజ్ చేయాలనుకుంటే దాన్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. విధంగా సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ స్వైవల్ హోమ్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి మల్టీ యాప్ షార్ట్ కట్స్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మన ఇష్టం ఏ యాప్ కావాలన్నా మనం, ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్కులేటర్, క్యాలెండర్, ఈ రెండింటిని మనం సెట్ చేస్తున్నాం డిఫాల్ట్గా. ఈ 2 యాప్స్ని మనం ఒకేసారి యూజ్ చేయొచ్చు. పైన ఒక డిస్ప్లేలో, కింద ఒక డిస్ప్లేలో. అది ఆటోమేటిక్గా షార్ట్ కట్ క్రియేట్ అయిపోయి ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. చూడండి, ఈ డిస్ప్లేలోకి వెళ్ళామంటే హోమ్ పేజ్లోకి పక్కన ఇక్కడ సెట్ అయి ఉంటుంది. దీన్ని టచ్ చేసామంటే చాలు, పైన కింద విధంగా డిస్ప్లేస్ ఆటోమేటిక్గా సెట్ అయిపోయి ఉంటాయి.
జస్ట్ మనం ఆపరేట్ చేయడం అంతే, యూజ్ చేసుకోవడం. ఇక్కడ ఇలా బ్యాక్ వెళ్ళాలంటే ఇలా బ్యాక్ మూవ్ చేసి అంటే బ్యాక్ వెళ్ళిపోతాం. ఒకవేళ ఈ షార్ట్ కట్ మనకు వద్దు అనుకుంటే ఈ క్రియేట్ అయిన షార్ట్ కట్ మీద కొంచెం హోల్డ్ చేసి పెట్టుకుంటే రిమూవ్ ఫ్రమ్ హోమ్ అని వస్తుంది. దాన్ని టచ్ చేస్తే ఆటోమేటిక్గా అడుగుతుంది, రిమూవ్ చేసి అయిపోతుంది. ఈ విధంగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫోన్ లాక్ అయినప్పుడు లాక్ తీయాలంటే మెయిన్ డిస్ప్లే మాత్రమే మనం ఫింగర్ ప్రింట్ యూజ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఈ విధంగా అది ఈ డిస్ప్లేలో మనం యూజ్ చేయాలంటే కీప్యాడ్ డెఫినెట్గా యూజ్ చేయాలి. ఇట్లా కీప్యాడ్ వస్తుంది, కీప్యాడ్ యూజ్ చేసి దాన్ని చేయగలం. ఇంకొక మెయిన్ ఫీచర్ ఇందులో బాగా మనకు యూజ్ అయ్యే ఫీచర్, పైన ఒక డిస్ప్లే కింద ఒక డిస్ప్లే యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఎవరితో చాట్ చేస్తాను అనుకోండి, పైన ఉన్న స్క్రీన్ మనకు స్క్రీన్ షాట్ కావాలి. అప్పుడు ఈ టైప్ చేసే ప్లేస్లో టచ్ చేసామంటే ఈ విధంగా కీబోర్డ్ వస్తుంది. కీబోర్డ్కి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, అక్కడ టచ్ చేసామంటే ఇన్స్టెంట్ క్యాప్చర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని టచ్ చేసి ఆ స్క్రీన్ షాట్ని మనం ఎవరికైనా షేర్ చేయొచ్చు స్పాట్లో. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో ఇంకొక మెయిన్ ఫీచర్ బాగా అందరికీ నచ్చే ఫీచర్ ఏంటంటే, ఉపయోగపడే ఫీచర్ ఏంటంటే, పైన ఇక్కడ ఏదైనా టైప్ చేయాలనుకోండి, పైన టైప్ చేయాలనుకోండి కింద స్క్రీన్ మనకు కీబోర్డ్లా పనిచేస్తుంది. అలా కాదనుకుంటే కింద ఉన్న దాన్ని కూడా పైకి మార్చుకొని పైన ఉన్న దాన్ని కిందకి మార్చుకోవచ్చు. అలా కూడా ఒక ఫీచర్ ఉంది. ఇప్పుడు చూడండి, కింద యూజ్ చేస్తాను మనం కీబోర్డ్ అండ్ క్రోమ్. ఇప్పుడు ఈ కీబోర్డు మాత్రమే ఇక్కడ ఉండి క్రోమ్ పైకి వెళ్ళిపోతుంది. అది కూడా మనకు ఒక ఫీచర్, దీంట్లో బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ డిస్ప్లేని మనం ఈ మెయిన్ డిస్ప్లేని కీప్యాడ్గా యూజ్ చేసి మనం ఏదైనా టైప్ చేయొచ్చు. ఇట్లా ఇవన్నీ ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు ఎల్జీ నుంచి. కింద డిస్ప్లేని మనం టచ్ ప్యాడ్ కూడా యూజ్ చేయొచ్చు. అదిలా అంటే పైనుంచి నోటిఫికేషన్ బార్ డ్రాగ్ చేసామంటే ఇక్కడ ఉంటుంది ఆప్షన్. ఇక్కడ మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ విధంగా టచ్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. సో ఈ టచ్ ప్యాడ్ని యూజ్ చేసి మనం పైన ఒక క్రసర్ కీని యూజ్ చేయొచ్చు. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఓపెన్ చేయాలంటే దాన్ని టచ్ చేస్తే ఓపెన్ అవుతుంది. అట్లా కాదు బ్యాక్ వెళ్ళాలంటే మామూలే బ్యాక్ వెళ్తాం. లేదు ఇవి మూవ్ అవ్వాలంటే, ఇక్కడున్న యాప్స్ మూవ్ అవ్వాలంటే 2 వేలతో ఇలా మూవ్ చేస్తా అంటే మూవ్ అవుతుంది. అలా కాదు ఒక వేలతో కూడా మూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈ సైడ్ కింద, అది సైడ్ మూవ్ చేస్తే పైకి కిందికి మూవ్ అవుతుంది. ప్రజెంట్ ఇక్కడ యాప్స్ ఏం లేవు కాబట్టి అలా మనకు తెలియడం లేదు. చూద్దాం అది కూడా ఎలాగో. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఓపెన్ చేశాను. యూట్యూబ్ ఓపెన్ చేసి ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి పైకి కిందికి మూవ్ అవ్వాలంటే ఇలా మూవ్ చేయొచ్చు. అలా కాదంటే 2 వేలతో కూడా మనం 2 వేలని యూజ్ చేసి కూడా ఇట్లా పైకి కిందికి యూజ్ చేయొచ్చు. ఏదైనా మనకు ఓపెన్ అవ్వాలంటే దాని మీద అక్కడ వెళ్ళి ఏరో మార్క్ని అక్కడ మూవ్ చేసి దాన్ని టచ్ చేసామంటే అది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఈ టచ్ ప్యాడ్ని క్లోజ్ చేయాలంటే ఇక్కడ క్లోజ్ బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే చాలు బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇది కూడా ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. మెయిన్గా ఎల్జీ ఈ ఫోన్ని తీసుకురావడానికి, ఈ విధమైన ఇన్నోవేషన్తో తీసుకురావడానికి కారణం డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి, 2 టాస్క్లు ఒకేసారి మనం కంప్లీట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మీద ఎక్కడైనా వెళ్తున్నాం, మ్యాప్స్ కావాలి, మ్యాప్స్ యూజ్ చేస్తున్నాం, ఈ విధంగా మ్యాప్స్ ఓపెన్ చేయొచ్చు. మ్యాప్ రూట్ కనిపిస్తుంటుంది. అలాగే మనకు కాల్స్ వచ్చినా లేదా మనం ఇంకేదైనా యాప్ ఓపెన్ చేసి మనం వర్క్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అంటే డ్రైవింగ్లో ఇది మనకు ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. డిస్ప్లే డిస్టర్బ్ అవ్వకుండా కాల్స్ వస్తే ఆ డిస్ప్లేలో మనం రూట్ మ్యాప్ చూసుకుంటూనే ఇక్కడ మనం కాల్ అటెంప్ట్ చేయొచ్చు. అదొక బెస్ట్ ఫీచర్ దీంట్లో. ఈ మోడ్లోనే ఈ స్వైవల్ మోడ్లోనే మనం యూజ్ చేస్తున్నాం మొబైల్ని. బట్ కింద స్క్రీన్తో మనకు అవసరం లేదు. అలాంటప్పుడు దీన్ని లాక్ చేసుకోవాలంటే ఈజీగా లాక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, పైనుంచి ఇలా డ్రాగ్ చేసే నోటిఫికేషన్ ప్యాన్లో ఓపెన్ అవుతుంది. అక్కడ ఇక్కడ ఒక సింబల్ ఉంటుంది, దీన్ని టచ్ చేసామంటే కింద డిస్ప్లే లాక్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇది ఏం పని చేయదు, పైన మనం వర్క్ చేసుకోవచ్చు ఏం కావాలన్నా. ఒకవేళ ఈ లాక్ ఓపెన్ చేయాలన్నా ఇక్కడే ఉంటుంది, టర్న్ ఆఫ్ గ్రిప్ లాక్ అని, దాన్ని టచ్ చేసామంటే మన లాక్ ఓపెన్ అవుతుంది. ఈ స్వైవల్ మోడ్కి యూజ్ అయ్యేలాగా మంచి వాల్పేపర్స్ని డిజైన్ చేశారు. కావాలంటే మనం కొన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా దీంట్లో మనకు ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే గింబల్ మోడ్ కెమెరా. ఈ గింబల్ మోడ్ కెమెరా దీంట్లో డిఫాల్ట్గా తీసుకొచ్చారు దాన్ని. అది ఒకసారి ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరాని యూజ్ చేస్తాను అనుకోండి, ఈ విధంగా ఇలా స్వైవల్ మోడ్లోకి తీసుకెళ్ళామంటే డిస్ప్లేని ఈ విధంగా ఆటోమేటిక్గా గింబల్ మోడ్ ఆన్ అవుతుంది. ఈ గింబల్ మోడ్ని యూజ్ చేసి మనం ఫొటోస్ని మనం ఎలా కావాలంటే అలాగా ఇలా పైకి కిందకి పక్కలకి, అంటే రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఇట్లా మూవ్ చేయొచ్చు, ఎలా కావాలంటే అలా మూవ్ చేయొచ్చు. ఈ గింబల్ మోడ్ యూజ్ చేసి మనం ఫోటోలు తీయడానికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ లాక్ సింబల్ ఉంటుంది, లాక్ సింబల్ పట్టుకొని మనం పరిగెట్టేటప్పుడు వీడియోస్ స్టడీగా వస్తాయి, కదలవు, షేక్ అవ్వకుండా బాగా స్టడీ మోడ్లో వస్తాయి. అదొక మంచి ఫీచర్. అలాగే ఇక్కడ పిఎఫ్ అనే ఒక ఫీచర్ ఉంది, ఈ పిఎఫ్ మోడ్ ఆన్ చేస్తే ప్యాన్ ఫాలో మోడ్ అంటారు దీన్ని ఆన్ చేసి మనం వీడియోస్ తీసేటప్పుడు పర్సన్ నడుచుకుంటూ వెళ్తున్నా ఏం చేస్తున్నా డిస్ప్లే షేక్ అవ్వదు, చాలా నీట్గా వస్తుంది, స్టడీగా వస్తుంది, స్టేబిలిటీ బాగుంటుంది.
నెక్స్ట్ ఇంకోటి ఎఫ్ అంటే ఫాలో మోడ్. ఫాలో మోడ్ అంటే ఏదైనా పైకి కిందకి జంప్ అవుతున్నప్పుడు ఆబ్జెక్ట్ని మనం వీడియో తీయాలనుకున్నప్పుడు దీన్ని ఆన్ చేస్తే వీడియో నీట్గా వస్తుంది, స్టెబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్పివి అంటే ఫస్ట్ పర్సన్ వ్యూ మోడ్. ఈ మోడ్ని యూజ్ చేసి మనం డిస్ప్లేని ఎంత ఇదిగా తిప్పినా, మొబైల్ని ఎంత ఇదిగా తిప్పినా తీసే పిక్చర్ చాలా స్టెబిలిటీగా ఉంటుంది, వీడియో ఎటువంటి షేక్స్ ఉండవు, చాలా బాగుంటుంది. ఈ గింబల్ మోడ్ అనే ఫీచర్ ఈ మొబైల్కి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. దీన్ని ఉపయోగించి మనం మంచి మంచి ఫోటోలు తీయచ్చు. దీనికోసం ఎల్జీ సపరేట్గా ఒక కెమెరాని తీసుకొచ్చింది, 12 మెగాపిక్సెల్ క్యామ్. ఇది f2.2 అపేచర్తో కూడా వస్తుంది. ఇంకా ఈ మొబైల్లో మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. రీసెంట్గా ఈ ఫోన్ కొన్న వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. వాటి గురించి ఒకసారి చూద్దాం. లాక్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళామంటే నోటిఫికేషన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్రీఫ్ నోటిఫికేషన్స్లోకి వెళ్ళామనుకోండి, స్లైడ్ లైట్ వస్తుంది. స్లైడ్ లైట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఏదైనా వచ్చినప్పుడు డిస్ప్లే చుట్టూ లైటింగ్ వస్తుంది. కొన్ని యాప్స్కి వర్కౌట్ అవుతుంది, బట్ ఈ కర్వ్ డిస్ప్లే ఉండడం వల్ల ఇది మనకు బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఈ విధంగా లైటింగ్ వస్తుంది. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు ఈ మొబైల్లో. ఇంకా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఐకాన్ బ్యాడ్జెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి నోటిఫికేషన్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ ఐకాన్ బ్యాడ్జెస్ అని ఉంటుంది ఆప్షన్. దాన్ని సెలెక్ట్ చేసామంటే ఈ విధంగా బ్యాడ్జెస్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు హైడ్ బ్యాడ్జెస్ పెట్టుకోవచ్చు, లేదు ఎన్ని బ్యాడ్జెస్ వచ్చాయి అంటే ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి అనేసి బ్యాడ్జెస్ మీద చూపించేలాగా మనం షో విత్ నెంబర్ అని పెట్టుకోవచ్చు. ఇలా అప్లై కొట్టామంటే అప్లై అయిపోతుంది. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఒక యాప్కి ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి కూడా మనం తెలుసుకోవచ్చు దీని ద్వారా. అలాగే బ్యాటరీ పర్సెంటేజ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మనకు ఆన్ చేసుకుంటే మనకు ఎంత పర్సెంట్ ఉందో తెలుస్తుంది. స్క్రీన్ని స్వైప్ చేసినప్పుడు గ్రాఫిక్స్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి బేసిక్ హోమ్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ స్క్రీన్ స్వైప్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా. స్వైప్ చేసినప్పుడు వచ్చే గ్రాఫిక్స్ మనకు ఎలా కావాలంటే అలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ విధంగా స్లైడ్ అని, బ్రీజ్ అని, పనోరమా అని ఇట్లా డిఫరెంట్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్లై కొడితే అప్లై అయిపోతుంది. ఇది కూడా ఒక మంచి ఫీచర్ ఈ మొబైల్లో. ఇందులో ఉన్న స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు టచ్ చేయాల్సిన మెయిన్ ఫీచర్ వచ్చి గెస్చర్స్ చాలా బాగుంటాయి ఈ ఫోన్లో. డిస్ప్లే, నావిగేషన్ బార్. ఈ నావిగేషన్ బార్లోకి వెళ్ళి మనం గెస్చర్స్ని ఆపరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెట్ చేశాను. అలా కాకుండా బటన్స్ కావాలంటే బటన్స్ కూడా వస్తుంది. ఈ విధంగా కింద మనం బటన్స్ అప్లై చేయొచ్చు. అలా కాదంటే గెస్చర్స్ని యూజ్ చేసి మనం ఫ్రంట్కి, బ్యాక్కి, కిందకి, పైకి ఇట్లా మూవ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా స్క్రీన్ కదులుతూ ఉంటుంది. అంటే బ్యాక్కి, ఫ్రంట్కి వెళ్తుంటుంది. చూడండి ఈ విధంగా అంటే బ్యాక్ వెళ్తుంది. ఇక్కడ కింద నుంచి ఇట్లా మూవ్ చేస్తే పైకి మొత్తం బ్యాక్ వెళ్ళిపోతాం. క్లియర్ కొట్టేయచ్చు. ఇట్లా ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న యాప్ని ఫ్రంట్కి, బ్యాక్కి మూవ్ చేయాలంటే ఇట్లా మూవ్ చేయొచ్చు. ఇలా చూడండి, ఇప్పుడు ఫ్రంట్కి, బ్యాక్కి మూవ్ చేస్తాను. ఈ విధంగా వచ్చాయి. ఇలా అంటే బ్యాక్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న యాప్ ఒకటి మూవ్ అవుతూ ఉంటుంది. అన్ని మ్యాప్స్ని మనం చూడాలి అంటే ఈ విధంగా ఇలా పైకి డ్రాగ్ చేస్తే అన్ని యాప్స్ మనకు కనిపిస్తే వాటిని మనం వద్దనుకుని క్లియర్ చేసుకోవచ్చు. ఇంకొక బెస్ట్ ఫీచర్ ఈ మొబైల్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. ఇందులో మనం ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని యూజ్ చేసి డిఫరెంట్ క్లాక్ స్టైల్ని సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిజిట్స్ మోడ్, అన్లాక్ మోడ్లో మనం కలర్స్ మార్చుకోవచ్చు. ఏం కలర్ కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. అవి కూడా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఇందులో మనం ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకొని ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో సేవ్ అయిపోతుంది. ఈ విధంగా డిజిటల్ మోడ్ కూడా అలాగే ఉంటుంది. మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి. వీటిలో ఏది కావాలన్నా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటి కలర్స్ చేంజ్ చేయొచ్చు. సేవ్ కొట్టామంటే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సింగిల్ ట్యాప్తో మనం ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఓపెన్ చేయొచ్చు. ఇంకా ఒకేసారి డ్యూయల్ టైం సెట్ చేయొచ్చు. ఇంకొక టైం ఏ ప్లేస్ది కావాలో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్లస్ సింబల్ మీద టచ్ చేసి. అలా కాదనుకుంటే ఇమేజెస్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా డిఫరెంట్ ఇమేజెస్ కావాలంటే మన ఫోటో కూడా మనం ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో సెట్ చేసుకోవచ్చు. గ్యాలరీని యూజ్ చేసి కంఫర్ట్ వ్యూ అనేసి ఉంటుంది. దాంట్లో మనం దాన్ని యూజ్ చేసి మనం బ్లూ లైట్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత హై లో మన కళ్ళకి లైటింగ్ ప్రాబ్లం ఎఫెక్ట్ లేకుండా. నెక్స్ట్ నైట్ మోడ్ అంటే ఏం లేదు, డార్క్ మోడ్ అంతే. డిస్ప్లే బ్యాక్గ్రౌండ్ డార్క్ అవుతుంది. దాన్ని కూడా మనం షెడ్యూల్ సెట్ చేసుకోవచ్చు. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, ఈవినింగ్ ఈ టైంకి ఇది ఆటోమేటిక్గా షెడ్యూల్ చేంజ్ అవ్వాలని, డిస్ప్లే చేంజ్ అవ్వాలని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్గా అయిపోతుంది. ఆన్ చేసామంటే డార్క్ అయిపోతుంది.
అలాగే ఫాంట్ సైజుని మార్చుకోవచ్చు అండ్ డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ని కూడా సెట్ చేసుకోవచ్చు. కొన్ని ఫాంట్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఆటో పెట్టుకోవచ్చు లేదా మనం మాన్యువల్గా కూడా యూజ్ చేయొచ్చు. అలా కాకుండా దీంట్లో ఇంకా ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే ఎక్స్ట్రా బ్రైట్నెస్. దాన్ని యూజ్ చేసి మన బ్రైట్నెస్ని ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం బ్రైట్నెస్ని. ఇంకోటి దీంట్లో బెస్ట్ ఫీచర్ అంటే వన్ హ్యాండ్ మోడ్. ఈ వన్ హ్యాండెడ్ మోడ్ని మనం ఆన్ చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇలా డ్రాగ్ చేసి పెట్టుకున్నామంటే డిస్ప్లే విధంగా కిందకు వస్తుంది. అంటే సింగిల్ హ్యాండ్తో యూజ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. ఇలా మనం ఏం కావాలని ఇలా సింగిల్ హ్యాండ్తో యూజ్ చేయొచ్చు. మళ్ళీ బ్యాక్ రావాలంటే పైన గ్యాప్ ఉన్న ప్లేస్లో ఇలా టచ్ చేసామంటే చాలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం డిస్ప్లేలో ఎక్కడన్నా మనం ఆన్ చేయొచ్చు, ఏ ప్లేస్లో అన్నా మనం ఆ విధంగా ఆపరేట్ చేయొచ్చు. మళ్ళీ ఖాళీ ప్లేస్లో ఇలా అన్నగానే బ్యాక్ వెళ్ళిపోతాం. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు సింగిల్ హ్యాండ్తో యూజ్ చేయాలనుకునే వాళ్ళకి. అలాగే యాక్సెంట్ కలర్ అని ఇంకొక ఫీచర్ ఉంది. యాక్సెంట్ కలర్ అంటే మనం దాన్ని యూజ్ చేసి మనం యాప్స్ యొక్క కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా అప్లై కొడితే ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. అలాగే మొబైల్లో ఎక్స్టెన్షన్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. అందులో స్మార్ట్ డాక్టర్ అనే ఒక మంచి ఫీచర్ని తీసుకొచ్చింది ఎల్జీ. దీన్ని యూజ్ చేసి మనం బ్యాటరీ యూసేజ్ చెక్ చేయొచ్చు. అలాగే ఇందులో టెస్ట్ హార్డ్వేర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి హార్డ్వేర్ టెస్ట్ ఎంత చేయొచ్చు. టెస్ట్ ఆల్ కొట్టామంటే అన్నీ ఆటోమేటిక్గా టెస్ట్ అయ్యి ఎలా వర్క్ చేస్తుందో మనకు చూపిస్తుంది టోటల్గా. ఇది కూడా మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు రెగ్యులర్గా. ఈ మొబైల్లో ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే మెమో, ఇన్స్టెంట్ మెమో. డిస్ప్లే లాక్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏదైనా నోట్ చేసుకోవాలనుకుంటే వాల్యూమ్ కీని డబుల్ టైం ప్రెస్ చేసామంటే మెమో ఓపెన్ అవుతుంది. ఈ విధంగా రైట్ మెమో ఏదో రాసుకోవచ్చు మనం. ఇక్కడ రాసి ఓకే కొట్టామంటే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. దీన్ని మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎక్స్టెన్షన్ అని ఉంటుంది. ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి అందులో షార్ట్ కట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే అక్కడ చూపిస్తుంది ఓపెన్ స్క్రీన్ ఆఫ్ మెమో అని. దాన్ని ఆన్ చేసుకున్నామంటే ఈ విధంగా మనం యూజ్ చేయొచ్చు దీన్ని మెమోని. ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్లో స్టైలిష్ మాదిరి ఇది మనకు యూజ్ అవుతుంది. ఇది కూడా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ ఫోన్లో. ఈ మొబైల్లో లైవ్ క్యాప్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మనం ఏదైనా వీడియో చూసినప్పుడు కింద మనకు టైటిల్స్ వచ్చేలాగా సెట్ చేసుకోవచ్చు. ఇది ఆన్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి సౌండ్స్లోకి వెళ్ళామంటే అక్కడ ఉంటుంది లైవ్ క్యాప్షన్ అని. ఇక్కడ మనం దీన్ని ఆన్ చేసామంటే మనం ఏదైనా యూట్యూబ్ వీడియోస్ సంథింగ్ చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ టైటిల్స్ వస్తాయి. ఇది కూడా మంచి ఆప్షన్. ఈ మొబైల్ 32 MP పాపప్ కెమ్తో వస్తుంది. ఈ పాపప్ కెమ్ ఆన్ అయినప్పుడు మనం డిఫరెంట్గా మ్యూజిక్ సెట్ చేసుకోవచ్చు. దానికి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి సౌండ్స్లోకి వెళ్ళి సిస్టమ్ సౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో పాపప్ కెమెరా మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మ్యూజిక్ ఆన్ అవుతుంది. ఇది కూడా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అలాగే మొబైల్ని సర్వైవల్ మోడ్ ఆన్ చేసినప్పుడు కూడా మనం మ్యూజిక్ని సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా డిఫరెంట్ మ్యూజిక్స్ ఉంటాయి. వాటిని మనం సెట్ చేసుకోవచ్చు ఏం కావాలన్నా. ఈ మొబైల్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఫ్రంట్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇచ్చారు. అండ్ మెయిన్ బాడీ వచ్చి మెటల్ బాడీ. ఇంకా ఈ మొబైల్ ఫింగర్ ప్రింట్ అండ్ పిన్ ప్యాటర్న్ లాక్లతో మాత్రమే వస్తుంది. ఫేస్ అన్లాక్ చేశారు. ఫేస్ అన్లాక్ ఫ్రంట్ కెమెరాతో పనిచేస్తుంది. ఈ మొబైల్లో ఫ్రంట్ కెమెరా పాపప్ క్యామ్. ఎక్కువగా ఫేస్ అన్లాక్ యూజ్ చేయడం వల్ల పాపప్ క్యామ్ పాడవుతుందని ఫేస్ అన్లాక్ ఆప్షన్ రిమూవ్ చేశారు. ఇంకా ఈ మొబైల్లో మనం ఈ ఫింగర్ ప్రింట్ ఐకాన్ని ఎలా కావాలంటే అలా అంటే కొంచెం కస్టమైజ్ చేసుకోవచ్చు. దానికి మన సెట్టింగ్స్లోకి వెళ్ళి లాక్ స్క్రీన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫింగర్ ప్రింట్ సెలెక్ట్ చేసుకొని ఐకాన్ ఎఫెక్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి. దానిలో డిఫరెంట్గా మనం ఎట్లా కావాలంటే అలా మార్చుకోవచ్చు. 3 చాలా బాగున్నాయి చూడడానికి. ఇది కూడా ఒక ఫీచర్. ఇంకా ఇందులో మనం కొన్ని గ్యాలరీకి సంబంధించిన ఫైల్స్కి లాక్ పెట్టుకోవచ్చు. అందుకు మనం ఫస్ట్ లాక్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి లాక్ స్క్రీన్ అండ్ సెక్యూరిటీ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇందులో కంటెంట్ లాక్ అని ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసామంటే ఇక్కడ పిన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మనకు కావాల్సిన పిన్ సెట్ చేసామంటే ఇక్కడ సెట్ లాక్ని పిన్ ఆర్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకు అక్కడ ఫైల్ లాక్ చేయడానికి ఆప్షన్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత మన గ్యాలరీలోకి వెళ్ళి మనకు కావాల్సిన ఫైల్ ఏదో ఫైల్ కానీ ఫొటోస్ కానీ సంథింగ్ వాటికి మనం లాక్ సెట్ చేసుకోవచ్చు.
లాక్ అయిపోతాయి. మళ్ళీ మనం లాక్ చేసిన ఫైల్స్ని చూడాలంటే ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ షో లాక్డ్ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి లాక్ ఓపెన్ చేసామంటే మనకి ఇక్కడ మనం లాక్ చేసిన ఫైల్స్ కనిపిస్తాయి. మళ్ళీ బ్యాక్ వచ్చేసామంటే మళ్ళీ ఆటోమేటిక్గా లాక్లోకి వెళ్ళిపోతాయి, అవి కనిపించవు, హైడ్ అయిపోతాయి. ఇది ఒక మంచి ఫీచర్. ఇంకా బెస్ట్ ఫీచర్ ఇంకోటి కూడా దీంట్లో మనం చెప్పొచ్చు. అదేంటంటే క్విక్ టూల్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం మ్యూజిక్ ప్లేయర్స్ కానీ సంథింగ్ నోటిఫికేషన్స్ కానీ కెమెరా, మెమో, వైఫై, టార్చ్ ఇట్లాంటివి మనం యాక్సెస్ చేయొచ్చు, బ్లూటూత్ లాంటివి. దీనికి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలోకి వెళ్ళి ఇక్కడ ఉంటుంది క్విక్ టూల్స్ అండ్ మ్యూజిక్ ప్లేయర్ అని ఆప్షన్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు అవన్నీ అక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలోనే మనం యాక్సెస్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఇది కూడా బెస్ట్ ఫీచర్ ఇందులో. ఇవి ఈ మొబైల్లో బెస్ట్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్. 30,000 ప్రైస్ బ్రాకెట్లో మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు ఎల్జీ నుంచి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తుంటాను. వీడియో నోటిఫికేషన్ రావడానికి బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.